నా పేరు రాజేష్ గోగినేని. ఒక ఇంటర్వ్యూ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంటర్వ్యూలు మనకు కొత్త కాదు, అందుకే టెన్షన్ కూడా లేదు. ఊరికే సరదాగా వెయిట్ చేస్తూ చిన్న దొరివేస్తున్నా. కాల్ వస్తుంది అనుకుంటే క్యాన్సిల్ అయిందని మెసేజ్ వచ్చింది. నో ప్రాబ్లం. ఏ పని లేకపోతే నాకంటూ ఒక పని ఉంటుంది, ఆ పని మీదే బయలుదేరుతున్నాను. పర్ఫెక్ట్గా రెడీ అయి పెగ్గేయటం నాకు చాలా ఇష్టం. 2 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేశాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. అన్నయ్య నేను నమ్మను. హలో తమ్ముడు. అన్నయ్య కొత్త సింహం నువ్వయ్యా, నా గుండెల్లో కొలువున్నావయ్యా. ఎంత మాట అన్నావనయ్య, అంటే ప్రాగా పాడపడితే పెగ్గేసినట్టేనా? హర్ట్ అయ్యాను రా. ఏదో కంపెనీకి వెళ్ళిరా, ఉద్యోగం సంపాదించు. ఊరే నేను అదే పనిలో ఉన్నాను రా. ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న, అయినా నేను ఎక్కడెంత కష్టపడతా ఉంటే హలో, నువ్వు కష్టపడట్లేదు అనట్లేదురా, నీ సంపాదన కూడా కలిస్తే. ఊరే నువ్వు మరీ అంత డెప్త్కి వెళ్ళకరా, ఏదో సెట్ చేస్తాలేరా. సర్లే నీ ఇష్టం. అన్నయ్య ఖర్చులకు 5,000 ఉంటే వేస్తావా? ఇక్కడ సగం ఆటోలకి బస్ ఛార్జీలకి అయిపోతున్నాయి. సరే అయితే పంపిస్తా, జాగ్రత్త. హ్యాపీగా ఉండరా, ఏదో హ్యాపీగా ఉండాలంతే. నవ్వుతూ చెప్తా. సర్లే అది అలా నవ్వుతూ ఉండరా. సరే బాయ్. సరే ఓకే ఉండరా. అబ్బో మా వాడికి ఎంతకంటే అవకాశం ఇచ్చానంటే మనసుని మట్టిని బీసుకున్నట్టు బీసుకేస్తాడు. ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టాను రా, సరదాగా ఒకసారి రూమ్కి రావచ్చుగా, వాటర్ని పొల్యూట్ చేసి పెక్కేసేద్దాం. పెడే ఓ చేతనాను. ఆకలి అవుతుంది, ఆ రూమ్కి వెళ్తే తింటాకేమంటూ భయ ఒక్కసారి ఓకే. అరటిపళ్ళు తినేసి సెట్ కింద చల్లగా 2 పెగ్గులు వేసుకుని ఆ రూమ్కి వెళ్తే ప్రశాంతంగా ఈరోజు గడిచిపోద్ది. కదా ఓ 4 అరటిపళ్ళు వెళ్ళేటప్పుడు లెక్క చూసుకుందాం. ఇదిగో బాబు. ఎంత డజను? డజన్ 40 రూపాయలు బాబు. 30 చేసి ఇయ్యి. పెద్ద పెద్ద దుకాణాలు లేకపోతే వాళ్ళు చెప్పిన రేటుకి కొంటారు. నాలాంటి వాడి దగ్గరికి వచ్చి 10కి 5కు బేరాలు ఆడతారు ఏంటి బాబు? సర్లే ఇవ్వు. దగ్గర లాజిక్లు ఉన్నాయి. ఏం దాదా ఎక్కడా ఉండేది? బాలనగర్ బాబు. ఏది నీ సైకిల్ బండి అలానే కనబడతలేదు, అంత దూరం నుంచి ఎలా అవుతున్నావు? నాకు కాళ్ళున్నాయిగా బాబు. ఏంటి పంచా ఎగస్ట్రాలు చేయమాకు దాదా, నువ్వేమన్నా అడుగులని చూస్తున్నావా ఏంటి? హ్యాపీగా ఆటోలకి బస్సులకి రావచ్చుగా. నేను సంపాదించుకున్న దాంట్లో సగం ఛార్జీలుగా పోతే నేనేలా బతకాలయ్యా? పోనీ మీ ఇంటి దగ్గర అమ్ముకోవచ్చు కదా. అక్కడ రద్దీ ఎక్కువ, పోలీసులతో కూడా పడలేమయ్యా. ఇక్కడైతే ప్రశాంతంగా అమ్ముకోవచ్చు. కాస్త నడవగలిగితే 1 రూపాయి మిగులుతుందిగా బాబు. పాయింటే.
తాత 30 రూపాయలు అట్టి పనులు ఇవ్వండి. అలాగేనయ్యా. తాత వస్తున్నాను, ఆగు ఆగు ఆగేసుకోవడం ఆగు. పర్వాలేదు బాబు. ఆగు, నువ్వు తిను. ఇదిగోండి, ఇదిగో. రోజుకి ఎంత సంపాదిస్తావు తాత? 100. నేను అడుగుతుంది నీ వయసు కాదు, నీ రోజు సంపాదన ఎంత అని. నా వయసు 70. ఇవన్నీ అమ్ముకుంటే రోజుకు 100 రూపాయలు ఉంటాయి బాబు. 100 రూపాయల కోసం ఎంత కష్టపడుతున్నావా? పంపది వయసులో గర్ల్ ఫ్రెండ్ కానీ ఉందా? మేమైతే గర్ల్ ఫ్రెండ్స్ అడిగిన ఇవ్వడం కోసం తెగ కష్టపడుతుంటాం. 100 ఉంటే పెగ్గేసేస్తాం. ఈ వయసులో 100 కోసం కష్టపడుతుంటాను, గర్ల్ ఫ్రెండ్ ఉందామని డౌట్ వచ్చింది. ఉంది బాబు. ఉందా? దీని అమ్మ జీవితం. కానీ ఈ వయసులో కూడా నువ్వు గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తున్నావు బాబాయ్. నువ్వు మామూలు అడివి కాదు. నా బతుకు చేయడా, మనకేం లేదు. ఇంతకీ ఎవరో లక్కీ గర్ల్ ఫ్రెండ్? అదే లక్కీ గ్రాండ్ మదర్. నా ప్రాణం బాబు. దానంతకది నన్ను వదిలి వెళ్ళిపోయేంత వరకు నన్ను కాపాడమని రోజు అడుగుతుంటుంది బాబు. పెళ్ళాం పిల్లలు లేరా తాత నీకు? పెళ్ళాం చచ్చిపోయింది. ప్రేమగా పెంచుకున్న పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాక వదిలి వెళ్ళిపోయారు. పెళ్ళం లేదు, పిల్లలు ఉన్నా లేనట్లే. అసలు నేను పట్టించుకునేవాడే లేడు. ఇంకా ఈ వయసులో నీకు ఎందుకు బాబు ఈ కష్టాలు? అదేదో హ్యాపీగా మీ పిల్లల్నే బతిమాలుకొని ప్రశాంతంగా బతికేయచ్చు కదా. మనిషిని కదా బాబు, అడుక్కోలేక ఇలా అమ్ముకుంటున్నాను. నాకు ఉద్యోగం లేదు తాత. మా ఇంట్లో కూడా నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. అసలు నేను ఎలా సెటిల్ అవుతానా, అసలు నేను ఎలా సంపాదిస్తాను ఆలోచన వస్తేనే భయం వేసి బీర్ తాగేద్దాం అనిపిస్తుంది. అలాంటిది ఈ వయసులో నీకు ఇలా ఇంత ధైర్యం ఎలా వస్తుంది తాత? ధైర్యం పాడా. పెళ్ళాం చచ్చిపోయిన తర్వాత నాకున్న ధైర్యం పోయింది. ప్రేమగా పెంచుకునే పిల్లలు వదిలేసిన తర్వాత నాకున్న భయము పోయింది. నాకిప్పుడు భయము లేదు, ధైర్యం లేదు. నా బతుకు నేను బతుకుతున్నా బాబు. 100 రూపాయలకి ఇంత కష్టపడాలన్నావే, ఆ 100 రూపాయలకి ఒక పూట తాగుడు ఖర్చు. కానీ ఈ 100 రూపాయలు ఈ ముసలోడి జీవితంలో ఒకరోజు ఖర్చు బాబు. బాబు, నా వ్యాపారం అయిపోయింది, నేను ఇల్లు వస్తానయ్యా. నేను తినదానికి ఎంత అయింది? 30 రూపాయలు అయింది బాబు. ఇదిగోండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను తాత, నవ్వుతూ ఒక్కదానికైనా సమాధానం చెప్తామని. వ్యాపారం కూడా అయిపోయింది తాత. హ్యాపీగా ఇంటికి వెళ్ళి తాత. ఏదో చేస్తే హ్యాపీగా ఉన్నాను కదా, దేనికి చెప్పు? సంపాదిస్తే జేబు నిండుద్ది, మనసు నిండదయ్యా. ఉంటాను బాబు. ఓరినమ్మ జీవితం. ముసలోడు కానీ ఆ ఫేసేను ఎక్కింది మొత్తం దించేసి ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. అమ్మ ఇంకో పెగ్గెత్తే కానీ నేను సెట్ అవ్వ, మొత్తం బుర్ర పడైపోయాను. అయినా బాబు సేమ్ బ్రాండ్ ఒక క్వార్టర్ ఏమా? రోజుకి ఎంత సంపాదిస్తావు తాత? 100. అన్నయ్య ఖర్చులకు 5,000 ఉంటే వేస్తావా? మనిషిని కదా బాబు, అడుక్కోలేక ఇలా అమ్ముకుంటున్నాను. ఏదో చేస్తే హ్యాపీగా ఉన్నాను కదా, దేనికి చెప్పు? సంపాదిస్తే జేబు నిండుద్ది, మనసు నిండదయ్యా. 100 రూపాయల కోసం ఎంత కష్టపడుతున్నావా? ఆ 100 రూపాయలు ఒక పూట తాగుడు ఖర్చు.
కానీ ఈ 100 రూపాయలు ఈ ముసలోడి జీవితంలో ఒకరోజు ఖర్చు బాబు. డజన్ ఎంత? సరికి అయిపోయిందయ్యా, ఏరియా వాళ్ళ కోసం ఉంచాను. అవునా? టైం ఎంత అయింది బాబు? 6 అయింది తాత. 6 అయిందా? ఏం తాత నా గురించి వెయిట్ చేస్తున్నా? ఏంది నాన్న ఈరోజు లేట్ అయింది? ఈరోజు కొంచెం లేట్ అయింది తాత, చిన్న పని ఉండి. నీకోసం చూస్తున్నానయ్యా. నిన్న కూడా ఇదే బండి మీద వచ్చినట్టున్నా. నిన్న ఏంటి, రోజు దీని మీద వస్తున్నా. మార్కెటింగ్ జాబ్ కదా, అన్నయ్య కొని ఇచ్చాడు. ఈ నాకేనా? నీకోసం ఇచ్చానయ్యా. ఓకే ఓకే. నీకోసం బట్టలు తీసుకున్నాను తాత, ఈరోజు జీతం పడింది. నాకెందుకు బాబు ఇవన్నీ? నీకు ఒక్కడికే కాదులే, అమ్మకేమో చీర తీసుకున్నా, అన్నయ్యకేమో వాచ్ తీసుకున్నా, ఇవే నీకు బట్టలే. ఇది తీసుకో తాత. సర్లే తాత, నాకు ఆఫీసులో చిన్న పని ఉంది, రేపు వచ్చి కలుస్తా. ఈ ముసలోడి కోసం రోజు రావటం ఎందుకులయ్యా? నీకు వీలుగా ఉంటేనే రా. ఎన్నన్నా చెప్తా, వస్తున్నా నాకు. సరదాగా విషయం చెప్పనా తాత, మనం పెద్ద అందంగా ఉండిసాము, అయినా కానీ 2-3 అమ్మాయిలు లైన్లో పడ్డారు మన ఎక్స్ట్రాలు ఓవర్ యాక్షన్లు చూసి. అయినా పడలా బలుపు. అలాంటిది ఒక్కరోజు పరిచయంతో లైఫ్కి పర్ఫెక్ట్ పిన్ కోడ్ చెప్పేసావు తాత. ఏం చేస్తాం, రాత. దీని అమ్మాయి జీవితం కసకలాంటి ఫిగర్లకే పడలేదు, 70 ఏళ్ళ ముసలోడే పడాల్సి వచ్చింది. నీకే నువ్వు రావద్దని బాగానే చెప్తావు, నేను రాకుండా ఉండలేను కదా. గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు డాక్టర్ కోసం ఎదురు చూసినట్టు తాత మొహంలో నవ్వు కోసం చాలాసార్లు ఎదురు చూశాను. ఈ నవ్వు కోసం చాలాలు ఎదురు చూశాను తాత. దీన్ని వదులుకోను. ఆయన నవ్వును చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అస్సలు అర్థం కాలేదు. కానీ ఆ మూమెంట్ని మిస్ చేయకుండా ఒక మ్యాజికల్ మూమెంట్లా చిన్న సెల్ఫీ. బహుశా అందుకే పెద్దవాళ్ళు అంటారేమో, ఎవరి జీవితంలో అయినా సరైన వాళ్ళు తగిలితే రాయిలాంటి వాళ్ళు రామదాసులు అయిపోతారని, మూర్ఖులు మునులుగా మారిపోతారని, మనుషులు మహానుభావులు అయిపోతారని.